పాముల వర్షం నిజంగా ఈ మనుషులపై పడితే నిజంగా ఆ సంఘటన ఊహించుకోవటానికి చాలా భయం కలుగుతుంది. అలాంటిది ఈ ప్రకృతిలో కొన్ని భయంకరమైన సంఘటనలు నిజంగా జరిగాయి. వాటన్నింటినీ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చుతుంటే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. ఫిష్ రెయిన్. ఇలాంటి చేపల వర్షం పడినప్పుడు నిజంగా ఆ టైంలో మనం కూడా అక్కడ ఉంటే బాగుండు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చేపలన్నీ ఎన్ని కావాలంటే అన్ని ఫ్రీగా ఎత్తుకెళ్ళిపోవచ్చు కాబట్టి. ఇది వినటానికి వింతగా నమ్మశక్యంగా లేనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిజంగానే ఈ చేపల వర్షాలు పడుతున్నాయి. నదులు, చెరువులు లేదా సముద్రాల పైభాగంలో ఒక్కసారిగా తీవ్రమైన వేగంతో కూడిన ఈ సుడిగాలు నీటిపై ప్రయాణించినప్పుడు వాటిని వాటర్ స్పౌట్స్ అని పిలుస్తారు. ఈ వాటర్ స్పౌట్స్ ఎంత శక్తివంతంగా ఉంటాయంటే ఇవి నీటి ఉపరితలంపై ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తాయి. ఆ టైంలో ఇవి నీటితో పాటు నీటి పైభాగంలో లేదా కొద్దిగా లోతులో ఉండే చిన్న చిన్న చేపలు, కప్పలు మరియు రొయ్యలు వంటి జీవుల్ని కూడా ఒక్కసారి పైకి లాగేస్తాయి. ఈ సుడిగాలి వేగానికి ఆ జీవులన్నీ గాల్లోకి లేచి ఆకాశంలోని మేఘాల్లోకి వెళ్లి ఆ మేఘాలు గాలి దిశను బట్టి మైళ్ళ దూరం కూడా ప్రయాణిస్తాయి. ఆ సమయంలో ఆకాశంలో ప్రయాణించే చేపలు మేఘాల మధ్యలోనే ఉండిపోతాయి. తుఫాను గాలి వేగం ఎప్పుడైతే తగ్గుతుందో లేదా మేఘాలు చల్లబడి వర్షం కురవటం ప్రారంభమవుతుందో అక్కడ ఈ చేపలన్నీ వర్షపు చుక్కలతో పాటు కిందకు పడిపోతాయి. కొంతమందికి అసలు ఆకాశంలో నుంచి చేపలు ఎలా పడుతున్నాయో అనే డౌట్ ఇప్పటికీ ఉంటుంది. నిజానికి ఈ చేపల వర్షం వెనుక ఇంత ప్రక్రియ ఉంటుంది. ఫాలింగ్ ఇగ్వానాస్. ఫ్లోరిడాలో శీతాకాలంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా అంతకన్నా తక్కువకు పడిపోయినప్పుడు ఈ వింత జరుగుతుంది. ఈ ఇగ్వానాస్ వాటి శరీర ఉష్ణోగ్రతను సొంతంగా నియంత్రించుకోలేవు. వాటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి వాటి శరీర వేడి ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఇవన్నీ ఒక్కసారిగా కింద పడిపోయి చనిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఇవి మామూలుగా ఈ చెట్ల కొమ్మలపై నిద్రపోతాయి. శరీరం గడ్డకట్టడం వల్ల అవి కొమ్మలను పట్టుకునే శక్తిని కోల్పోయి ఆ చెట్టుపై నుంచి నేరుగా కింద ఉన్న రోడ్లపై, పార్కుల్లో, కార్లపై ఇలా వానలా రాలి పడిపోతాయి. చూడటానికి అవి చనిపోయినట్లు గడ్డకట్టిన బొమ్మల్లా కనిపిస్తాయి. కానీ అవి చనిపోవు. అవి కేవలం స్పృహ తప్పి ఒక కోమా లాంటి స్థితిలో ఉంటాయి. ఇంకా వాటి గుండె కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. ఉదయం పూట చలి తగ్గి మళ్ళీ ఎండ రాగానే వాటి శరీరాలు నెమ్మదిగా వేడెక్కుతాయి. కండరాలు కూడా సాధారణ స్థితికి వచ్చి అవి మళ్ళీ కదలికలు ప్రారంభించి ఏమీ జరగనట్లు ఈ చెట్లపైకి వెళ్లిపోతాయి. ఆకాశం నుండి గడ్డగట్టిన ఈ ఇగ్వానాల వాన అనేది ఈ ఫ్లోరిడా రాష్ట్రంలో శీతాకాలంలో క్రమం తప్పకుండా జరిగే అత్యంత వింతైన సంఘటన. మిగతా జంతువుల వానల్లాగా ఇది సుడిగాలుల వల్ల జరగదు. ఇది పూర్తిగా ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల జరిగే ఒక శారీరక ప్రక్రియ. బ్లడ్ రెయిన్. ఒక్కసారిగా ప్రకృతి భయంకరమైన కోపాన్ని చూపించినట్లు ఇక్కడ ఒకేసారి రక్తపు వర్షాన్ని చూసి అక్కడి ప్రజలందరూ చాలా భయపడిపోయారు. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే జరిగింది. కేరళలో ఇలాంటి రక్తం లాంటి ఎర్రటి వాన చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా నిలిచింది. 2001 జూలై 25 నుంచి సెప్టెంబర్ 23 వరకు కేరళలోని కొట్టాయం, ఇడుక్కి మరియు వయనాడ్ జిల్లాల్లో ఈ వింతైన ఎర్రటి రక్తపు వర్షం కురిసింది. ఆకాశం నుండి పడే నీరు రక్తం రంగులో ఉండటం, బట్టలపై పడితే ఎర్రటి మరకలు పడటంతో అక్కడ ప్రజలు కూడా భయంతో వణికిపోయారు. ఇదేదో విపత్తుకి లేదా దేవుడి ఆగ్రహానికి సంకేతం అని భావించారు. అయితే ఈ రక్తపు వర్షం వెనుక ఉన్న అసలు నిజమేంటంటే ఈ వర్షపు నీటిలో అసలు రక్తమే లేదు. ఆ నీరు ఎర్రగా ఉండటానికి కారణం అందులో ట్రెంట్రిపోలియా అన్యులాటా అనే ఒక రకమైన సూక్ష్మజీవికి సంబంధించిన లక్షలాది ఎర్రటి బీజాంశాలు కలిసి ఉండటమే. ఆ సమయంలో కేరళలో భారీగా వీచిన గాలులు మరియు వాతావరణ మార్పుల వల్ల చెట్ల కాండాలు, బండ్ల రాళ్లపై ఉండే ఈ ఆల్గే బీజాంశాలు ఒకేసారి భారీ మొత్తంలో గాల్లోకి లేచి మేఘాల్లో కలిసిపోయాయి. అందువల్లనే ఈ కేరళలో పలు చోట్ల ఇలాంటి రక్తపు వర్షంగా పడింది. నిజానికి ఈ కేరళలో కేవలం ఈ రక్తపు వర్షమే కాదు, కొన్ని చోట్ల పసుపు, ఆకుపచ్చ ఇంకా నలుపు రంగు వానలు కూడా కురిశాయి. ఫాలింగ్ బర్డ్స్. 2011 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున అర్కాన్సాస్లోని బీబే అనే ఒక చిన్న పట్టణంలో దాదాపు 5,000 కంటే ఎక్కువ నల్ల పక్షులు ఆకాశం నుంచి ఇళ్లపై, రోడ్లపై ఇలా వానలా పడి చనిపోయాయి. ఈ రకానికి చెందిన ఈ బ్లాక్ బర్డ్స్ రాత్రిపూట ప్రయాణించలేవు. వాటికి చీకట్లో కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. మరి అలాంటిది అసలేం జరిగింది ఇక్కడ? ఈ పక్షులన్నీ గుంపులుగా ఈ చెట్లపై నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అర్ధరాత్రి 12
గంటలకి భారీ ఎత్తున ఈ నూతన సంవత్సర బాణాసంచా మరియు సైరన్ల శబ్దాలు మొదలయ్యాయి. ఆ భయంకరమైన శబ్దాలు మరియు ఆకాశంలో మెరిసే కాంతికి భయపడి ఈ పక్షులన్నీ ఒకేసారి ప్రాణాలు రక్షించుకోవటానికి గాల్లోకి ఎగిరిపోయాయి. తీవ్రమైన ఒత్తిడి మరియు గుండె భయంతో చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక అవి చాలా తక్కువ ఎత్తులో వేగంగా ప్రయాణించాయి. ఆ వేగంలో ఇవి ఇళ్ల పైకప్పులకు, కార్లను, చెట్లను మరియు కరెంటు స్తంభాలను చాలా బలంగా ఢీకొట్టుకుని ఇలా 5,000 కంటే ఎక్కువ పక్షులు చాలా దారుణంగా చనిపోయాయి. విచిత్రం ఏంటంటే సరిగ్గా నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం రోజున కూడా అదే బీబే పట్టణంలో మళ్లీ వందలాది పక్షులు ఇలా ఈ విధంగా ఆకాశంపై నుంచి పడి చనిపోయాయి. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం ఇలాంటి కొత్త సంవత్సరం వేడుకల్ని అక్కడ పూర్తిగా నిషేధించేసింది. ఫ్రాగ్ రెయిన్ 2005లో సెర్బియాలో ఉన్న చిన్న గ్రామంలో జరిగిన కప్పల వర్షం చరిత్రలోనే అత్యంత ప్రముఖమైన మరియు శాస్త్రీయంగా నిరూపించబడిన ఒక అద్భుతమైన ఘటన. అప్పట్లో ఆ గ్రామంలో నివసించే ప్రజలు ఒక్కసారిగా ఆకాశం నుంచి వేలాది కప్పల పట్టం చూసి చాలా భయపడిపోయారు. కొంతమంది అయితే ఇది ఈ ప్రపంచ వినాశనానికి సంకేతమని కూడా ఉనికిపోయారు. కానీ వాతావరణ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అది దేవుడి ఆగ్రహం కాదు, కేవలం ప్రకృతి సృష్టించిన వింత అని తేల్చారు. ఆ సమయంలో కురిసిన కప్పలు సాధారణ వర్షపు చుక్కలతో పాటు కాకుండా గాల్లో నెమ్మదిగా తేలుతూ కింద పడ్డాయి. దానికి కారణం వాటి బరువు చాలా తక్కువగా ఉండటమే. వింతేంటంటే అంత ఎత్తు నుంచి ఈ కప్పలు పడినా కూడా అవి చనిపోలేదు. కింద పడగానే అవి రోడ్లపై, ఇళ్ల కప్పులపై అటు ఇటు దూకుతూ వేరే సురక్షితమైన ప్రదేశాలకి పారిపోయాయి. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఆ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక పెద్ద సరస్సుపై వచ్చిన శక్తివంతమైన సుడిగాలి వల్లనే ఈ కప్పల వర్షం పడిందని చెప్పారు. స్పైడర్ రైన్. ఈ స్పైడర్ రైన్ అనేది ఈ చేపల లేదా కప్పల వర్షం లాగా ఇది సుడిగాలి వల్ల జరగదు. దీని వెనక సాలెపురుగుల మనుగడకు సంబంధించిన ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది. ఈ సాలెపురుగుల వాన కురిసినప్పుడు ఆస్ట్రేలియాలోని మొత్తం గ్రామాలు, రోడ్లు, పొలాలు తెల్లటి పట్టు వలతో నిండిపోతాయి. దూరం నుంచి చూస్తే ఆ ప్రాంతమంతా మంచు కురిసినట్లుగా తెల్లగా కనిపిస్తుంది. ఈ తెల్లటి సాలెపురుగుల వలల పొరను స్థానికులు ఏంజిల్ హెయిర్ అని కూడా పిలుస్తారు. ఈ సాలెపురుగులు చాలా చిన్నవిగా ఉండటం మరియు మనుషులకి హాని చేయని రకాలు కావటం వల్ల వీటి వల్ల ప్రాణ నష్టం కూడా జరగదు. కానీ చూడటానికి మాత్రం ఇది చాలా వింతగా, భయంకరంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో కురిసే ఈ సాలెపురుగుల వాన ప్రకృతిలో జరిగే అత్యంత వింతైన మరియు భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఈ ఆస్ట్రేలియాలో చాలా సార్లు నమోదయ్యాయి. స్నేక్ రెయిన్. ఈ వీడియో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయిపోయింది. నిజంగానే ఇక్కడ పాముల వర్షం పడినట్టు ఈ విజువల్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా చాలా భయపడేలా చేసింది. కానీ తర్వాత అసలు నిజమేంటో తెలిసాక చాలా మంది నవ్వుకున్నారు. అసలేం జరిగిందంటే రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కార్లపై మరియు రోడ్లపై వేలాది వానపాములు పడినట్లు, ప్రజలు వాటి నుంచి రక్షించుకోవటానికి గొడుగులు పట్టుకుని తిరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. దీనికి చాలా మంది పాముల వాన అని భ్రమపడ్డారు. కానీ నిజానికి అవి పాములు కాదు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఈ పాపులర్ ట్రీ చెట్టు పూలు. ఈ చెట్ల పూలు పొడవుగా కాస్త ముడతలు పడి సరిగ్గా వానపాములు లేదా గొంగళ పురుగు ఆకారంలో ఉంటాయి. ఇక్కడ కూడా ఆ టైంలో బలమైన గాలులు రావటం వల్ల ఈ పూలన్నీ ఒకేసారి రాలి కింద ఉన్న కార్లపై పడ్డాయి. దూరం నుంచి చూసేసరికి అవి అచ్చం వానపాముల్లా కిటకిటలాడుతూ కనిపించడంతో ఈ జనాలందరూ కంగారు పడిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.